దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క మహాకృప, దయా కనికరములు ప్రతిదినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సరే దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. 91వ కీర్తన 14వ వచనం 15వ వచనం మనం గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, నీకు నాకు మనందరికీ. 91వ కీర్తనలో మీకు బాగా పరిచయమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యంలో దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదమని రోమా 8:28 ఉంది. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎలాగ తప్పిస్తాడంటే, ఆయన బాగా మనం ఎరిగిన వారంగా ఉన్నాము, అందుకే ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన అందుకే మనల్ని తప్పిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నీ కష్టాల్లో, బాధల్లో నువ్వు దేవుని బాగా ఎరుగున్నావు కనుక నువ్వు ఆయనకి మొరపెడుతున్నావు. మనుషులకు చెప్పుకునేదానికి, ప్రజలకు చెప్పుకునేదానికి, మనుషులు నమ్ముకునేదానికి, రాజులు నమ్ముకునేదానికి, రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కూడా బైబిల్లో ఉంది. కానీ దేవుని బిడ్డలారా, నీవు గమనించాల్సినటువంటి విషయం, గొప్ప విషయం ఏంటంటే, నీవు మొరపెడతావు చూడు కష్టాల్లో, ఆ కష్టంలో దేవుడు నీ మొరకి ఆయన చెవియొగ్గి నీకు నీ మొరకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కానీ. ఇది సీక్రెట్. దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఈ లోకంలో నీవు ఎదుటివారి పట్ల ఇంకా కూడా ఎక్కువగా ప్రేమిస్తావు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని నియమాలు, దేవుని యొక్క ఆ మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యందలి విశ్వాసం, దేవుని యందలి అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ జీవితంలో నీవు విధేయత కలిగి నీ జీవితంలో నువ్వు చూసుకుంటావు. అదే దేవుని ప్రేమించడం. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకునుడి అని ఉంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ప్రేమ దోషములు కప్పుతుందంట. ప్రేమ మన జీవితాలను, ఎదుటివారి జీవితాలను బలోపేతం చేస్తుంది, ఆశీర్వదిస్తుంది, దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థితులకు తీసుకెళ్తుంది. కాబట్టి 15వ వచనంలో అయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే నీకు ఉత్తరం ఇవ్వడమే కాదు, నీ శ్రమలన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. శ్రమలో ఏ మనుషుడు నీకు నిలబడ్డు, ఏ వ్యక్తి, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, కష్టాలు, ఇబ్బందులు అవన్నీ చూసి దూరం అయిపోతారు వాళ్ళు. ఆ శ్రమలు నువ్వు ఒక్కడే భరించాలి. అయితే ఆ భరించేటప్పుడు నువ్వు దేవుని ప్రేమించే ఆ గుణం నీకున్నప్పుడు, ఆ అద్భుతమైనటువంటి గుణం నిన్నేం చేస్తుందంటే, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. అగాపే ప్రేమ నీ దగ్గరకు వస్తుంది.
నీ ఆత్మీయమైనటువంటి స్థితిని మోస్ట్ హై గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు, పరలోకం ముందున్నటువంటి ఆ దేవుడు నిన్ను ప్రేమించేదానికి తన దూతలను, తన సర్వ పరివారమును, ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేస్తాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వెల్లడి చేసినటువంటి జాన్ 3:16 ఉన్నటువంటి మాటని దేవుడు గుర్తు చేసుకుంటాడు. కాబట్టి ఆయన ప్రేమతో నిన్ను నన్ను ఆయన మన పాపములను క్షమించి మన పాపములు తీసివేసి నిత్య జీవమును అనుగ్రహించినటువంటి ఆ ప్రేమామయుడు నిన్ను శ్రమల్లో కూడా నీకు తోడై ఆయన నిన్ను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. దీర్ఘాయుష్ చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు, అధిక బలం ఉన్నంత వరకు ఇస్తాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల దాకా నేను దీర్ఘాయుష్లోకి తీసుకువెళ్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక. కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్నావు గనక. నువ్వు కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నిన్ను కౌగిలించుకుంది గనక. దేవుని ప్రేమలో నుంచి నువ్వు బయటికి వెళ్ళలేదు గనుక. అందుకే నీవు రక్షింపబడినటువంటి వ్యక్తిగాను దేవుడు నీకు రక్షణ చూపిస్తాడు. ఆయన అంత మాత్రమే కాదు, దీర్ఘాయుష్షు నీకు తృప్తికరమైనటువంటి దీర్ఘాయుష్షు నీకు ఇస్తాడు. సాటిస్ఫాక్షన్, నీ జీవితం మీద సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తికరమైన జీవితం నీకు ఇస్తాడు. ఇది చాలామందికి అరుదు. కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమించరు. వారి లోకంలో ఉన్నటువంటి డబ్బుని ప్రేమిస్తారు, ఆస్తి అంతస్తులను ప్రేమిస్తారు, మనిషి అందచందాలని చూచి వారిని ప్రేమిస్తారు. అలాగే ఎవరైతే సహాయం చేస్తారో వారిని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ నీవు దేవుని ప్రేమించే ఆ గుణము నీకు ఉండే, దేవుని ప్రేమించే ఆ గుణము నీకుంటే చాలు. అదే గొప్ప, అది అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి వేరే లేదు. కాబట్టి ఇశ్రాయేలీయులకు కూడా చాలా విషయాలు చెప్పాడు. కానీ వారందరూ జీవితములలో ఇది నేర్చుకోవాలి. అందుకే వారికి 91వ కీర్తనలో ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అంటే దావీదు జీవితంలో మనం ఎత్తుకుంటే ఎన్నోసార్లు ఆయన్ని తప్పించాడు, శ్రమలలో, కష్టాల్లో. నిన్ను కూడా ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నిన్ను కూడా ఈరోజు తప్పిస్తాడు. ఏ శ్రమలు ఉన్నాయి నీకు, ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఎలాంటి చిక్కుముళ్ళు ఉన్నాయి, చిక్కుముళ్ళు విప్పలేనటువంటి భయంకరమైనటువంటి కష్టాలు నీకు ఉన్నాయా? అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఈరోజు ప్రేమిస్తున్నాడు. ఆయన చాచిన రెక్కలతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మరణమంత లోతైనటువంటి ప్రేమ నీకు చూపించాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు, మనము పాపులమై ఉండగా నీ కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ప్రేమ ఎవరు చూపిస్తారు? కాబట్టి ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ప్రేమించాలి. అదే నీ జీవితంలో అది చాలా గొప్ప విషయం. అన్ని విషయాలలో నిన్ను ప్రేమించే దేవుణ్ణి నువ్వు తిరిగి ప్రేమించాలా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.